పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు చేసే పనులు చాలా తేడాగా ఉంటాయి. అది ఎప్పటి నుంచో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీలో ఎదిరిస్తే వాళ్ళకి సినిమా అవకాశాలు ఉండవు అని చెప్పి ప్రూవ్ అయింది చాలా సందర్భాల్లో. మెగా ఫ్యామిలీని ఎదిరిస్తే ఇప్పటికే ఆయన మీద వాళ్ళ కుటుంబం పైన విమర్శలు ఏంటి, ఐదని చూస్తే ఉదయకరణ జీవితం కానీ, లేకపోతే ఆలీ గారికి సినిమా అవకాశాలు రాకుండా చేయడం కానీ, పోసాని కృష్ణమురళి గారి విషయం కానీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి. అధికారం ముందు పవన్ కళ్యాణ్ గారు జనాల మధ్యలో కూర్చోవటం, ప్రేమగా హక్కును చేర్చుకోవటం, కారు నడి మధ్యన ఆపి వెళ్ళటం. ఈ మధ్య నేను కూడా మాట్లాడా. నేను పవన్ కళ్యాణ్ గారిని పొగిడే ఒక విషయంలో, మాల వేసుకున్నప్పుడు క్యాన్వా వెళ్తుంటే ఒక చిన్న పిల్లోడిని ఆపి మరి పలకరించారు. లైఫ్ లాంగ్ అతను గుర్తుండిపోద్ది ఐదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నేను కూడా పొగిడా ఆ వీడియోలో. ఇప్పుడు పొగట్టం ఎందుకు చేశాను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేశారు ఒక ఫోటో ద్వారా. అంటే ఇక్కడ చూడండి, ఒక మహిళ కష్టం అని చెప్పుకోవడానికి వస్తే ఆ మహిళ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇంకొక మహిళ, ఒక చిన్న పాప, ఇంకొక ఆమె కూర్చుంటూ ఆమె దగ్గర కూడా సేమ్ ఇట్లాగే. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఏం సందేశిస్తున్నాడు? సామాన్యుడిగా పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేస్తున్నట్ట, అహంకార ధోరణితో కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా బిహేవ్ చేశాడు ప్రజలందరూ తెలియదా? లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో, వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్స్లో ఒక వికలాంగుడికి ఆయనే కాళ్ళు పట్టుకొని చేతి దగ్గర తీసి పెట్టాడు. తర్వాత పోలవరం ఫ్లడ్స్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటే ఆయన కాలు జగన్మోహన్ రెడ్డి గారు పొట్ట మీద తగులుతాయి. ఆయన అది పట్టించుకోడు, ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత పాదయాత్ర చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎన్ని ఇమేజెస్ మనం చూడలేదు? ఒక ఆమెకి ఒళ్ళంతా గడ్డలు ఎక్కి పూర్తిస్థాయి ఆమెని ఫోటో ఇప్పటికి వైరల్ 2012లో. తర్వాత రీసెంట్ పాదయాత్రలో కూడా సేమ్ ముఖ్యమంత్రి హోదాలోని ఎన్నిసార్లు ఇట్లా ఎవరినైనా పవన్ కళ్యాణ్ గారు హక్కును చేర్చుకున్న విధానం ఎవరినైనా చూసారా? అట్లా ఆరోగ్యం సరిలేని వాళ్ళు కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చేలేకి, అధికార దాహం తీరినలేకి ఇవన్నీ పట్టించుకోవట్లేదట్టుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి హోదాలో బస్సు యాత్ర చేస్తున్న క్రమంలో కర్నూలు జిల్లాలో ఇద్దరు వికలాంగులు అన్న నీతో ఫోటో దిగాలంటే ఆయనే స్వయంగా అక్కడికి వెళ్ళిపోయి దిగొచ్చాడు. ఇది ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం అయితే ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కానీ ఇంతవరకు మీరు రెండు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది ఎక్కడైనా ఉందా? ఎవరి ముందైనా ఒక్క ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని 10 మంది పేదల ముందు కూర్చున్నాడు అహంకార ధోరణితో అనేది ఒక్క ఇమేజ్ చూపించండి. ఏమన్నంటే ఆయన మీద పడిపోవడం తెలుసు, కానీ ఎక్కడ కూడా ఆయన అహంకార ధోరణితో మీరు ఎక్కడ చూసుండ్రు. అంతెందుకు, నాతోటి మొన్న ఢిల్లీలో ఒక అతను అన్నాడు, నేను వస్తుంటే కలిసి ట్యాక్సీ అతను, ఇతను తెలుసా నీకు అది ఇదని నేను చూపించే ఫోటో. తెలుసు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆయన బహుత్ సింపుల్, సీఎం అంటే నమ్మొద్దు కదా ఆయన్ని, అంత సింపుల్గా ఉంటాడు. మా దగ్గర ఒక సీఎంని కలవాలంటే అదొక పెద్ద ఇష్యూ లాగా ఉంటుంది, సీఎం మాట్లాడేదంటే అది ఒక పెద్దలాగా ఉంటుంది. మీ దగ్గర ఆయన ఒక్కడే సింపుల్గా కనిపిస్తూ ఉంటాడు అన్నాడు. అదే చెప్పాడు, చాలా సింపుల్గా ఉంటాడు అసలు. ఇంకా అంతమించి ఏమైనా కాంప్లిమెంట్ ఉందా?